అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అధికారులు. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ యువతకు ఐటీ ఉద్యోగాలను కల్పిస్తోంది. ఐటీ జాబ్స్ ఫైరింగ్ జరుగుతున్న సమయంలో అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో మాత్రమే హైరింగ్ జరుగుతోంది. మీకు కెరీర్ గ్యాప్ ఉందా? మీ ఉద్యోగం ఈ మధ్యనే లే ఆఫ్ అయిందా? అయినా నో ప్రాబ్లం, అజా కన్సల్టింగ్ సర్వీసెస్ను సంప్రదిస్తే చాలు, ఉద్యోగం గ్యారంటీ. నాన్ ఐటీ నుండి ఐటీకి మారాలి అనుకునేవారు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ను వెంటనే సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం 7396664369 నెంబర్ను సంప్రదించండి. మొబైల్ నెంబర్ మరోసారి 7396664369. ఈ మొబైల్ నెంబర్ను సంప్రదించండి. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ సిఎఫ్ఓ ప్రశాంత్, హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ శైలజతో స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నమస్తే, నేను గాయత్రి. ముందుగా ప్రైమ్9 న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి అంటేనే మన తెలుగు వారి పండుగలో మొట్టమొదటి పండుగ. సో ఈ పండుగకి సిద్ధి బుద్ధి అలాగే ఈ కాన్సెప్ట్ కి సంబంధించి కూడా అజాలో ఒక ట్యూటోరియల్ కోడింగ్ ట్యూటోరియల్కి సంబంధించి కూడా మనం అజా కన్సల్టింగ్ సర్వీసెస్కి వచ్చేసాము. సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో అసలు ఏం జరుగుతుందనే దాని గురించి తెలుసుకుందాము. సో ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు సిఎఫ్ఓ ప్రశాంత్ గారు అలాగే హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ శైలజ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మ్యామ్ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో ఈ కోడింగ్ ట్యూటోరియల్ కాన్సెప్ట్ అనేది యూనిక్గా ఉంది. అసలు ఈ కాన్సెప్ట్ గురించి చెప్తారా? అయితే ఇది కోడింగ్ ట్యూటర్ అండి. ఓకే. ఈ మార్కెట్లో చాలా మంది రిసోర్సెస్ ఉన్నారు, వాళ్ళ కోసం కంపెనీస్ కూడా ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి. కానీ కరెక్ట్ స్కిల్ ఉండాలి వాళ్ళకి. స్కిల్ ఉన్నప్పుడే కంపెనీస్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. దానికోసమే ఈ స్కిల్ ఈ రిసోర్సెస్లో డెవలప్ చేయడానికి మేము కోడింగ్ ట్యూటర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. సో ఈ కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్లో మ్యామ్ హైర్ చేసుకునే విధానం ఉంటుంది. ప్రతి కంపెనీకి ఒక హైరింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దీంట్లో హైరింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కోడింగ్ ట్యూటర్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఎనీ గ్రాడ్యుయేట్స్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఐటీ అయినా పర్వాలేదు, నాన్ ఐటీ అయినా పర్వాలేదు, ప్లస్ బేసిక్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు వచ్చి అంటే బయట మార్కెట్లో ఎనీ ఇన్స్టిట్యూషనల్ కానీ కాలేజ్ పరంగా కానీ ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకొని ఉంటే అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని టెక్నికల్లీ కొంచెం సబ్జెక్ట్ ఉండి మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఒక టెక్నికల్ టెస్ట్ ఉంటుంది హైరింగ్లో. ఈ టెక్నికల్ టెస్ట్ కూడా పాస్ అయిన తర్వాత కోడింగ్ ట్యూటర్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి. సో ఇది ప్రాసెస్ హైరింగ్కి. ఓకే. మామూలుగా ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇందులోనా, లేకపోతే నాన్ ఐటీ రిలేటెడ్ వాళ్ళకి కూడా చాలా మందికి ఐటీ కంపెనీస్లో జాబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఇది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. వెరీ ట్రూ. బికాస్ ఎందుకంటే చాలా మందికి ఐటీ ఆర్గనైజేషన్స్ లోని హైదరాబాద్ లోని వర్క్ చేయాలన్న డ్రీమ్ చాలా పెద్దది. సో ఇక్కడ కోడింగ్ ట్యూటర్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఐటీ ఇంజనీర్ అవ్వగలరు. వాళ్ళు బేసికల్ గా ఐటీ బ్యాక్గ్రౌండే అవ్వక్కర్లేదు, బీటెక్ లో సిఎస్సిఏ చేయక్కర్లేదు. అది బీటెక్ అయినా బీకామ్ అయినా బిఏ అయినా ఎవరైనా సరే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ సౌండ్స్ గుడ్. సో సార్, వన్స్ క్యాండిడేట్ ఎంటర్ అయిన తర్వాత అజా కన్సల్టింగ్ సర్వీసెస్ లో సో కోడింగ్ ట్యూటోరియల్ మీద మీరు ఏ కాన్సెప్ట్స్ మీద వాళ్ళని డెవలప్ చేస్తూ ఉంటారు క్యాండిడేట్స్? కోడింగ్ మీద అండి. కోడింగ్ స్కిల్స్ నేర్పించడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. 1000 hours ఆఫ్ కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తాము. 1000 hours? 1000 hours ఆఫ్ కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తాము. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కార్పొరేట్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. ఓకే. సో వీటికి సెషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? టైమింగ్స్ ఇప్పుడు 1000 hours అంటున్నారు కదా కోడింగ్కి రిలేటెడ్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఎటువంటి స్టాఫ్ ఉన్నారు మీ దగ్గర దీని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం? ఇండస్ట్రీలో ఐటీ కంపెనీస్లో టాప్ ఐటీ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళని మేము తీసుకొచ్చి వాళ్ళకి కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తాం. గుడ్. ఓకే మ్యామ్, మీరు చెప్పండి ఇక్కడ ప్రాసెస్ ఇంకా ఏ విధంగా జరుగుతుంది వన్స్ క్యాండిడేట్ ఎంటర్ అయిన తర్వాత? ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళు టోటల్గా 1200 గంటలు అంటే 1200 hours ఆఫ్ ఇంటర్న్షిప్ అంటాం దాన్ని. అంటే మా సిఇఓ గారు కూడా ఏం చెప్తారంటే ఒక మనిషి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నిష్ణాతులు అవుతారు, ఎక్స్పర్ట్స్ అవుతారని నమ్ముతాం. సో ఈ విషయాన్ని ఫోకస్ చేసుకుంటూ
1000 hours ఆఫ్ కోడింగ్. ఈ 1200 కూడా ఎలా స్ప్లిట్ చేస్తామంటే 1200 అవర్స్లో 1000 hours ఆఫ్ కోడింగ్, కంటిన్యూస్ రిగరస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఒక 120 hours ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, 80 hours ఆఫ్ కార్పొరేట్ స్కిల్స్ ఉంటాయి. అంటే ఈ థరో జర్నీలో వాళ్ళు ఏమవుతుందంటే అసలు ఏమీ రాని, ఏం చేయాలో తెలియని ఐటీ జాబ్లో ఎంట్రీ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ 6 months ఆఫ్ ఇంటర్న్షిప్లోని నాలెడ్జ్ స్కిల్స్తో పాటు బేసిక్ కొలాటరల్స్ కూడా క్రియేట్ చేస్తాం. అంటే వాడు బయటకు వచ్చేసరికి ఒక ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యేసరికి. సో చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి దట్టు మీరేమంటున్నారంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని కూడా మీరు రిక్రూట్ చేసుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి స్పెషల్ కేర్ అనేది ఉంటుంది కంపేర్ టు ఐటీ దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళకైతే మేబీ కొంచెం టెక్నికల్ స్కిల్ అనేది ఉంటుంది. సో అటువంటి వాళ్ళు మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు? సో ఇందుకోసం అంటే అందరినీ యూనిఫామ్ గా ఉంచడం కోసమే మనం బేసికల్ గా స్టార్టింగ్ లోనే ఏమంటున్నాం అంటే ఏది సబ్జెక్ట్ రాని వాళ్ళని మనం ఏమీ చేయలేము. సో బేసిక్ కొంచెమైనా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళై ఉండాలి. మేము పెట్టే ఇంటర్వ్యూ టెస్ట్ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత రైట్ ఫ్రమ్ డే 1 అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటాం. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంటే ఎంఎన్సీస్లోని వర్క్ చేస్తూ, బిగ్ కంపెనీస్లో వర్క్ చేస్తూ, అది కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా, కోడింగ్ స్కిల్స్ అయినా, కార్పొరేట్ స్కిల్స్ అయినా, ఆ ఏరియాస్లోని 5 years నుంచి 20 years ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఇక్కడికి వచ్చి థరోగా, అంటే మా కోహార్ట్ సైజ్ కూడా 15 members to 20 members. అంటే ప్రతి ఒక్క కోడింగ్ ట్యూటర్కి ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో 15 నుంచి 20 మంది ఉంటారు. సో ఇండివిజువల్ ట్రైనర్ కనెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా డౌట్స్ ఉన్నా ఇమీడియట్ క్లారిఫికేషన్, ఇండివిజువల్గా లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్లో ఏమేమి జరుగుతుందని రియల్ టైంలో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ తీసుకెళ్తాం. కాబట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా కానీ ఇక్కడ మేము చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో కన్సల్టింగ్ సర్వీసెస్ అని అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి. అలాగే ఒక బ్యాచ్ ఆఫ్ ఏమంటారు క్యాండిడేట్స్ని తీసుకొని ట్రైన్అప్ చేస్తూ ఉంటారు. సో మీ దగ్గర అది ఏ విధంగా ఉంటుంది? బ్యాచ్కి ఇంతమంది అని చెప్పేసి సెగ్రిగేట్ చేస్తూ ఉంటారా, లేకపోతే క్యాండిడేట్స్ని బట్టి మీరు సెగ్రిగేట్ చేస్తుంటారా? సో ఇక్కడ మనకి మెయిన్ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్స్ వేరు, అజా కన్సల్టింగ్ సర్వీసెస్ వేరు. సో ఇది ఐటీ కంపెనీ, ఐటీ ఆర్గనైజేషన్. మాకు కొంతమంది క్లయింట్స్తో వర్క్ చేసినప్పుడు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని ఈ కోడింగ్ ట్యూటర్ అన్న ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. సో హైర్ చేసుకున్నా, ట్రైన్ చేసుకున్నా, డిప్లాయ్ చేసుకున్నా అజా కోసమే. సో బయట ఇన్స్టిట్యూట్స్ అలా కాదు. బయట ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే బ్యాచెస్ని గ్యాదర్ చేయాలి, ట్రైన్ చేయాలి, ట్రైన్ చేసిన తర్వాత ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, అది కాదు. ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఎల్ఎల్పి అనేది ఒక ఐటీ కంపెనీ. ఈ కంపెనీలోని రిక్వైర్మెంట్ ఉంది, మాకు క్లయింట్స్ ఉన్నారు, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్కి మనకి స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి ఈ స్కిల్డ్ రిసోర్సెస్ కోసం కోడింగ్ ట్యూటర్ని లాంచ్ చేసాం. అండ్ బ్యాచెస్కి అంటే కోహార్ట్ అంటాం, బ్యాచ్ అంటాం, ఏ పేరైనా ఎండ్ ఆఫ్ ద డే 15 to 20 members కలిస్తే ఒక రూమ్ అంటున్నాం. కాబట్టి వీళ్ళ హైరింగ్ ప్రాసెస్కి ఓరియంటేషన్స్ కండక్ట్ చేస్తాం. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ ఓరియంటేషన్ కండక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని టెస్ట్ కండక్ట్ చేసుకొని ఈ బ్యాచెస్లో మనం యాడ్ చేస్తాం. ఓకే. సో బయట మీరు చెప్పినట్టుగా చాలా ఇలా బ్యాచెస్ వైజ్గా చేస్తూ ఉంటారు. మరి అజాలో లేఆఫ్స్ ఉండి తీసేస్తున్న వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు. సో ఈ కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ లేఆఫ్స్లో తీసేసే వాళ్ళు ఆల్మోస్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతేనో, లేకపోతే మోర్ దెన్ ద పర్ఫార్మెన్స్ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఉంటారు. సో అటువంటి వాళ్ళని ఇట్లా గ్రాప్ చేసుకోవడం వల్ల వాట్స్ ద థింగ్ అజా ఈజ్ హ్యాపెనింగ్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అజా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలా మంది డౌట్స్ క్లారిఫై అయ్యే క్వశ్చన్ ఇది. బేసికల్గా ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ సర్చ్ స్టార్ట్ చేస్తారు. ఎవరైనా గ్రాడ్యుయేషన్ అందుకే చేస్తారు కదా. సో గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్ సర్చ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కంపెనీస్కి అప్లై చేస్తూ ఉంటారు. అప్లై చేసిన తర్వాత కాల్స్ వస్తాయా అని అంటే ఎంతవరకు రాగలవు కాల్స్ అన్నది మనందరికి తెలిసిన నిజం. ఎందుకంటే కంపెనీస్లో మన ఒక్కలమే కదా అప్లై చేసేది, లక్షల్లో ఉంటారు. మన వరకు కాల్ వచ్చేసరికి చాలా టైం పడేస్తుంది. ఈ లోపు సంవత్సరాలు గడిచిపోతుంటుంది. అది ఒకటి. రెండోది, ఇదే పర్సన్ హైదరాబాద్ మార్కెట్లో అప్లై చేయడం వేరు, వేరే కంపెనీస్ వేరే ప్లేసెస్లో అప్లై చేయడం వేరు. ఇప్పుడు ఒక చెన్నై ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఒక కంపెనీ, అక్కడ లోకల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తారు. బెంగళూరు లోకల్ ప్రిఫరెన్స్, హైదరాబాద్ లోకల్ ప్రిఫరెన్స్. అంటే ఈ ప్రిఫరెన్సెస్ కూడా ఎందుకంటే అరే పిలిస్తే వీళ్ళు జాయిన్ అవుతారా లేదో, హైరింగ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో జాయిన్ అవుతారా లేదో అని టెన్షన్ ఉంటుంది. మా వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మేము B2B రిలేషన్, మా క్లయింట్స్ మేము B2B అంటాం, బిజినెస్ టు బిజినెస్ రిలేషన్. ఇది ఈ రిలేషన్లో మేము వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఇస్తాం. మా దగ్గర చేరిన ఇంటర్న్స్ని, మాకు ఇంటర్న్షిప్లో చేరిన వాళ్ళని మేము మీకు ఇస్తాము.
మార్కెట్లో ప్రైస్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్కి చేస్తాము. కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ అంటాం. ఈ మెథడ్లోనే చేస్తాము. ఈ మెథడ్లో చేసినప్పుడు మీకు లాభం ఉంటుంది, ఇటు పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి లాభం ఉంటుంది. సో మార్కెట్లో జాబ్స్ లేవు అన్నది అబద్ధం. ఇప్పుడు ప్రశాంత్ చెప్పినట్టు జాబ్స్ ఉన్నాయి, స్కిల్స్ లేవు. సో ఆ స్కిల్ని మేము అప్ స్కిల్ చేసి ఈ ప్రాజెక్ట్స్కి డిప్లాయ్ చేస్తాం కాబట్టి మా దగ్గర జాబ్స్ ఉన్నాయి, మా దగ్గర సో క్లయింట్స్. వన్స్ క్యాండిడేట్ అజాని కన్సల్ట్ అయితే బెటర్ ఫ్యూచర్ కి ఆల్వేస్ పాత్ ఉన్నట్టే. సో ఈ 369 కాన్సెప్ట్ అంటే ఏంటి మేడం? అసలు 369 కాన్సెప్ట్ ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు అజాలోకి అంటే ఈ 369 కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ గేట్ పాస్ లాంటిది. సో ఈ 369 కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ సో చేస్తాను. ఇప్పుడు ఈ ఓరియంటేషన్కి వచ్చిన వాళ్ళైనా లేదంటే కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళైనా వాళ్ళు ఏంటంటే 369 3,69,000 ఇన్వెస్ట్ చేసుకోవాలి వాళ్ళ మీద వాళ్ళు. ఎందుకు అని అంటే ఈ 369లో చూసారనుకోండి, మేము ఇదంతా గవర్నమెంట్ రిలేటెడే కాబట్టి 57,000 60,000 వరకు ట్యాక్స్ పోతుంది, జిఎస్టీ పోతుంది, అంటే 3,10,000. తిరిగి మేమే వాళ్ళకి స్టైఫండ్ ఒక 60,000 అంటే మంత్కి 10,000 చెప్పున 6 నెలల పాటు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. సో ఇంటర్న్షిప్ లో వాళ్ళకి స్టైఫండ్ కూడా ఉంటుంది. పెయిడ్ ఎవ్రీ మంత్ 10,000. సో అక్కడ ఒక 60 వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళు మనకి వచ్చి నేర్పించడానికి చాలా హై రేట్స్ ఉంటాయండి. ఐటీ జాబ్స్ కావాలని కోరుకునేదే అందుకు. ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు అందరూ ఆ లెవెల్కి వెళ్ళాలనే కోరుకుంటారు. ఒక 4+5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి 14-15 లక్షలు ఉంటుంది ప్యాకేజ్. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైన్ చేయాలంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు. మా దగ్గర ఆన్ అండ్ యావరేజ్ చూస్తే కూడా $20 to $25 per hour ఇస్తాం. సో ఇంకా అంతకు మించి కూడా వెళ్తుంది. ఈ మధ్య రీసెంట్గా హైర్ చేసుకున్న కోడింగ్ ట్యూటర్స్ కూడా ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు కానీ తగ్గట్లేదు. వీళ్ళందరికీ పేమెంట్ కూడా చేయాల్సిందే కదా. సో ఈ మొత్తం 3,10,12,000లోని వాళ్ళకి తిరిగి 60,000 ఇస్తాం. ఈ కోడింగ్ ట్యూటర్స్కి ఒక 2.5 లక్షలు వెళ్తుంది. ఇంత ఆఫీస్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి బేసిక్ కొలాటరల్స్ క్రియేట్ చేయాలి. వీటన్నిటికీ ఇన్ఫ్యాక్ట్ మనం చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటే 369 కన్నా ఎక్కువే అవుతుంది. కానీ మా CEO గారికి 369 నెంబర్ అంటే చాలా ఇష్టం. సో టెస్లా నెంబర్ అంటారు 369. సో 369 అందుకు. సో అది పే చేయాలి, ఇన్వెస్ట్ వాళ్ళ మీద వాళ్ళు చేసుకుంటారు. సో ఇప్పటి వరకు ఎంత మందిని రిక్రూట్ చేసుకున్నారు అజాలో? 100+ ఉన్నారండి. 100+ ఉన్నారు. మా ఆఫీస్కి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు. 100+ ఉన్నారు. అందులో ఆల్రెడీ జాయిన్ అయ్యి 6 months ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని క్లయింట్ లొకేషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ మ్యామ్, ఈ 369 కాన్సెప్ట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ బేర్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. అందరూ ఒక ఫైనాన్షియల్ స్టేటస్లో ఉండరు కాబట్టి. సో అటువంటి వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా 369 కాన్సెప్ట్ కాకుండా, లేకపోతే అందులో ఇంక్లూడ్ అయ్యే ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? 369 కాకుండా అయితే లేదు కానీ, బట్ మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అవ్వచ్చు, ఫార్మర్స్ ఫ్యామిలీస్ అవ్వచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే ఒక్కసారి అంత ఇన్వెస్ట్ చేయాలంటే టెన్షన్ పడతారు. సో ఇందుకోసం 2 కాన్సెప్ట్స్ చెప్తాను మీకు. ఒకటి 69,000 కట్టి రెస్ట్ ఆఫ్ ద 3 lakhs వరకు, అంటే అప్ టు 3 lakhs వరకు లోన్ ఫెసిలిటీ ఉంది. బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నాము. వాళ్ళు వన్స్ ఓరియంటేషన్ కంప్లీట్ చేసుకొని టెస్ట్ కంప్లీట్ చేసుకొని జాయిన్ అయితే 69 కట్టుకొని జాయిన్ అయితే రెస్ట్ ఆఫ్ ది అమౌంట్కి మనం మ్యాక్సిమం లోన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి 0 ఇంట్రెస్ట్. 24 monthsలో క్లియర్ చేసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పడదు, కంపెనీ బేర్ చేస్తుంది ఇంట్రెస్ట్. సో ఆ బెనిఫిట్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇది కాకుండా ఇప్పుడు ఏదైనా సరే మనకి 369 కట్టిన తర్వాత నచ్చకపోతే, తీరా జాయిన్ అయిన తర్వాత మమ్మల్ని వీళ్ళు సరిగ్గా చేస్తారో లేదో తెలియకపోతే అన్న ఆలోచన రీసెంట్గా కొంతమంది పేరెంట్స్ అడగడము మనకి ఇంటర్నెల్లో కూడా మాట్లాడుకుంటే తెలిసింది ఏంటంటే, సరే ఒక 2 weeks వీళ్ళకి ట్రయల్ పీరియడ్, వాళ్ళు ఏం కట్టక్కర్లేదు, 0 మనీతోని యాజ్ ఈజ్ వచ్చి మా సెషన్స్లో కూర్చోండి, ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎలా చెప్తున్నారో చూడండి, ఫీల్ అవ్వండి, ఫీల్ ద పల్స్. ఒక కంప్లీట్ కోడింగ్ ట్యూటర్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయ్యి అర్థం చేసుకుని నచ్చితేనే కట్టి కంటిన్యూ చేయండి, లేదంటే మానేయండి అని. సో ట్రయల్ పీరియడ్లో వచ్చి నచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు మీకు మా ఫ్లోర్ మీద. ఓకే, జనరల్ గా మామూలుగా బయట అయితే 1 days డెమోనో ఏదో ఒకటి ఉంటుంది ఇన్స్టిట్యూట్స్ అయితే. సో ఇక్కడ 2 weeks ఉంటుంది కాబట్టి 2 weeks లో మోస్ట్ ఆఫ్ ద మ్యాటర్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది క్యాండిడేట్స్ కి. సో ఈ ట్రయల్ పీరియడ్ లో అసలు ఏమేమి చెప్తారు వాళ్ళకి? సేమ్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటిన్యూ అవుతున్న బ్యాచెస్ కోహార్ట్స్ తో పాటు డైరెక్ట్ గా కూర్చుంటారు. సో వీళ్ళకి సెపరేట్ గా ఒక బ్యాచ్ క్రియేట్ చేసేసి ఇంప్రెస్ చేయాలన్న ప్రయత్నం అయితే కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో రియాలిటీ ట్రాన్స్పరెంట్గా యాజ్ ఈజ్ కమ్యూనికేషన్ సెషన్స్ అవనివ్వండి, కార్పొరేట్ సెషన్స్ అవనివ్వండి, కోడింగ్ స్కిల్స్ సెషన్స్ అవనివ్వండి, వాళ్ళకి ఇచ్చే టాస్క్స్ అవనివ్వండి, అసైన్మెంట్స్ అవనివ్వండి, ఏదన్నా కూడా
మిగతా కట్టి జాయిన్ అయిన వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వాళ్ళతో పాటు ట్రయల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కూర్చుంటారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్యాండిడేట్స్ బాల్ అనేది వాళ్ళ కోర్టులోనే ఉంది. సో 2 weeks మంచిగా అబ్జర్వ్ చేసిన తర్వాత జాయిన్ అయ్యే ఫెసిలిటీ ఉంది. ఇది ఇంకా బెటర్ గా ఉంది. 2 weeks గా అబ్జర్వ్ చేసిన తర్వాత సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా సార్ మీరు చెప్పండి, నార్మల్ గా బయట కంపేర్ చేస్తే ఇక్కడ మీరు క్యాండిడేట్స్ కి ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉంటుంది? బూస్టప్ వన్స్ మేము ఇక్కడ జాయిన్ అయ్యాము అని అంటే మాకేంటి అనే కాన్సెప్ట్ లోనే ఉంటారు చాలా మంది ఎంప్లాయీస్. సో మీరు వాళ్ళకి ఎటువంటి బూస్టప్ ఇస్తుంటారు? వాళ్ళు 6 months ట్రైనింగ్ అయిపోయినాక వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ మా క్లయింట్స్ దగ్గర ఇంటర్వ్యూస్ అవుతాయి. వాళ్ళు సెలెక్ట్ అయితే ఇండియా వైడ్లో ఏ ప్లేస్కైనా వాళ్ళని మేము పంపిస్తాము. వాళ్ళకి ఆ విధంగానే ట్రైనింగ్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకునే ఎంప్లాయీస్ కి ఈ 2 weeks సరిపోతుంది. సో జాయిన్ అవ్వడానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. వన్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచడానికి మీరు ఇచ్చే బూస్టప్ ఏంటి ఎంప్లాయీస్ కి? వాళ్ళకి day 1 మేము జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తున్నాం. 3,69,000 కట్టంగానే వాళ్ళకి ట్రైనింగ్ ప్లస్ జాబ్ కూడా ఇస్తున్నాం. ఇంకేం కాన్ఫిడెన్స్ కావాలి, వాళ్ళ లైఫ్కి ఇదే స్టార్టింగ్. సో 369 కాన్సెప్ట్ వాళ్ళ లైఫ్ లో మెమరబుల్ అయిపోతుంది ఇక్కడ ప్యాకేజ్ విషయంలో. అదర్ దాన్ కోడింగ్ ట్యూటోరియల్ కాకుండా ఇక్కడ అసలు అజాలో ఇంకేమైనా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయా? అలాగే CSR రెస్పాన్సిబిలిటీస్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి ఉంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏం ఫాలో అవుతుంది అజాలో? అన్ని ఫెస్టివల్స్ కానీ ఏదైనా అన్ని చేస్తుంటారు. మేము ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేస్తాము. ఆగస్ట్ 15 కానీ ఇప్పుడు వినాయక చవితి కానీ సెలబ్రేషన్స్ అయితే చేస్తుంటాం. ఓకే, సో వినాయక చవితి అంటే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి మేడం? అసలు చైల్డ్హుడ్ నుంచి ఇట్స్ మెమరబుల్ ఫెస్టివల్. ఎస్ వినాయక చవితి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బుద్ధి సిద్ధి కదా. అంటే మాకు గుర్తుండి ఏంటంటే మా మమ్మీ చిన్నప్పుడు మా అమ్మ పూజ చేసినప్పుడు కూడా బుక్స్ తెచ్చుకొని పక్కన పెట్టుకో, గుంజీలు తీసుకో, ఇవన్నీ గుర్తుంటాయి. సో మన ఆఫీస్ లో కూడా వినాయక చవితి చేస్తున్నాం, చూద్దాం కదా. ఓకే షూర్, తప్పకుండా. నాకు కూడా చూడాలని ఉంది. సో ఎంప్లాయీస్ అందరితో ఒకసారి నేను కూడా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో. గచ్చిబౌలిలోని క్యూసిటీలో అజా కన్సల్టింగ్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర ఉన్నాము. సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో ఓన్లీ కోడింగ్ ట్యూటోరియలే కాదు, సెలబ్రేషన్స్ కూడా మామూలుగా చేసుకోమని చెప్తున్నారు. సో వాళ్ళ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి చూస్తుంటే స్పెషల్ అట్రాక్షన్ అయితే కనబడుతుంది. సో ఎంప్లాయీస్కి వాళ్ళు గణేష్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్, హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. సో ఫైనల్గా ఇక్కడికి రాగానే మంచి అట్రాక్టివ్గా గణేశుడు అయితే కనిపిస్తున్నాడు. ఈ గణేశుడు కూడా చాలా బాగున్నాడు. మా ఉజ్జి గణపతి. ఓకే, సో ఈ స్పెషల్ అట్రాక్షన్కి రీజన్ ఎవరు? సో మాకు ఆఫీస్లో కూడా ఉజ్జి అనే కాన్సెప్ట్ ఉంటుంది. బుజ్జి మనకి కల్కిలో ఎలా ఉందో మాకు ఉజ్జి హీజ్ అన్ IT గైడ్ ఫర్ అస్, కెరియర్ గైడ్. సో చాలా వీడియోస్ మా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి, చూడండి. ప్లస్ మేము కూడా వినాయక చవితి అంతా ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వీ బిలీవ్ దట్ ఇట్స్ గో గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అనుకుంటున్నాం. అందుకే మట్టి వినాయకుడిని మా ఎంప్లాయీస్కి అండ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఫ్యామిలీలా ట్రీట్ చేస్తాము. సో వాళ్ళ కోసం ఈ స్వీట్స్ అండ్ గణపతి. సో మీరు కూడా ఒకటి తీసుకువెళ్ళండి వెళ్తూ. దిస్ ఈజ్ అబౌట్ అజా. ఐఎమ్ ష్యూర్ మీరు చూసారు, అర్థమైంది కాదు. డెఫినెట్గా తీసుకెళ్తాము. సో చూసారు కదా, ఎకో ఫ్రెండ్లీ గణేషుడిని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి అవే డిస్ట్రిబ్యూట్ చేసి అదే ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు. సరే, అందుకనే అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ గణేషుడితోనే పూజిస్తారు అని అనుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. మరొక స్పెషల్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.